రాధ విషయంలో ఇంకా విక్రమ్ కృష్ణ తనని ఏ తప్పు చేయలేదు అని చెప్పని తీసుకొని వచ్చి ఇంకా దమయంతికి ప్రియాకి అయితే ఇద్దరికి షాక్ ఇస్తాడు. అయినా అత్త, నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఒక ఆడపిల్ల విషయంలో నువ్వు ఇలా చేయడం కరెక్టా? అయినా ప్రియా, నువ్వు ఆ దుర్గా గారితో కలిసి నిన్ను పెళ్లి చేసుకోలేదు అని అని నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా చేస్తావా అన్నట్టుగా ఇంకా నిన్ను చెంప పగలు కొట్టాలి అని అనిపిస్తుంది నాకు. కానీ ఒక ఆడపిల్లవని చెప్పనని నేను సైలెంట్గా ఉన్నాను అన్నట్టుగా ఇంక విక్రమ్ కృష్ణ అయితే అంటాడు. ఇంకా రాధని తీసుకొని, రాధా, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు నువ్వు నిర్దోషివి, నిన్ను ఒక్క మాట అనే దానికి లేకుండా నేను చేశాను అన్నట్టుగా ఇంక విక్రమ్ కృష్ణ మాట్లాడిన మాటలకైతే ఇంకా దమయంతి అలాగే ప్రియ నోరు మూసుకున్నట్లయితే అయిపోతుంది. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంక రాధని తీసుకొని విక్రమ్ అయితే రాధా అని చెప్పని అంటూ ఉంటే ఇంక పద్మ అయితే, రాధా వద్దు, ఇక్కడ మన ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పనంటే, వద్దమ్మా నేను రానా ఇంటికి, ఇక్కడ మా నాన్నలాగా చూసుకుని నాకు అండగా ఉండే నా భర్త నాతో ఉన్నాడు అని చెప్పనని ఇంక అందరి ముందు చాలా గర్వంగా నా భర్త నా వెనకాల ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్టుగా ఇంకా విక్రమ్ కృష్ణ గురించి అలా చెప్తూ ఉంటే సునందకైతే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. నా కోడలు నా కొడుకు గురించి ఎంత గొప్పగా చెప్తుంది అన్నట్టుగా తను సంతోషిస్తుంది. ఇంక పద్మకు కూడా ఏంది అంటే, మీ ఇద్దరు చిలక గోరింకల్లా ఉండడమే నాకు కూడా కావాలి అన్నట్టుగా ఇంక పద్మ అనుకునేటప్పటికీ ఇంక విక్రమ్ కృష్ణకైతే లోపలికి వెళ్ళిన తర్వాత సారీ చెప్తుంది. నేను చేసిన దానికి సారీ అండి అని చెప్పానంటే, అదేం లేదులే రాధా, అవన్నీ పట్టించుకోవద్దు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాధకైతే మాత్రం ఇంక విక్రమ్ కృష్ణ ఇప్పటిదాకా ఒక వేరు, ఇక్కడ నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ దుర్గాతో చేతులు కలిపి ప్రియా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా చెప్తూ ఉంటే, నాకు మీరు నిజంగా ఈరోజు చాలా నచ్చుతున్నారండి అని చెప్పని అంటుంది. ఎందుకు రాదా అంటే, అవును, మా నాన్న కూడా నాకు ఎలా జాగ్రత్త చెప్పాడో నా విషయంలో, వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో మాట్లాడొద్దు అన్నట్టుగా అంత కేరింగ్గా మీరు నాతో చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటూ ఉంటే, అయ్యో రాధా, 365 రోజులు నిన్ను పెళ్లి చేసుకున్నట్టు అగ్రిమెంట్ ఉంది మన ఇద్దరి దగ్గర, కానీ అప్పటిదాకా మీ నాన్నది కూడా నేనే తీసుకొని బాధ్యతగా నిన్ను చూసుకుంటాను, ఇది మాత్రం ప్రామిస్ చేస్తున్నాను రాధా అని అనగానే, మీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి అని చెప్పనని రాధ కూడా గర్వంగా చెప్తుంది.